ఈ ఎస్ఐఆర్కి సంబంధించి మనం మాట్లాడుతున్న దాంట్లో ఇందాక మీరు చెప్పినారు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని. ఒకవేళ 2002లో కనుక పేరు ఉంటే ఒక రకంగా, లేకపోతే ఒక రకంగా డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ పడతాయి అని చెప్పి. ఈ డాక్యుమెంట్స్ ఏవి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ పడతాయి దీంట్లో? ప్రజలు ఏ డాక్యుమెంట్తో రెడీగా ఉండాలి? యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు ఇనీషియల్గా 11 డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకా ఈ డాక్యుమెంట్స్ ఎవరు షో చేయాలి? వాళ్ళ పేరు సపోజ్ 2002 లిస్ట్లో ఉంటే మాత్రము ఏ డాక్యుమెంట్ షో చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ పేరు లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ పేరు ఉంది, ఒకటి ఫస్ట్ సినారియో. సెకండ్, వాళ్ళ పేరు లేదు, వాళ్ళ పేరెంట్స్ పేరు, గ్రాండ్ పేరెంట్స్ పేరు కూడా లేదంటే సెకండ్ సినారియో ఇది. ఈ వీళ్ళే డాక్యుమెంట్స్ చూపించాలి. ఫస్ట్ యాక్చువల్లీ డాక్యుమెంట్స్ అసలు ఏంటి అనేసి, దెర్ ఆర్ 11 డాక్యుమెంట్స్ ఇనిషియలీ ప్రిస్క్రైబ్. 12th డాక్యుమెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ అంటే, ఇఫ్ అట్ ఆల్ మీరు గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉన్నారు ప్రస్తుతానికి, మీ దగ్గర గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, మీరు ఆ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు మీరు అక్కడ చూపించాలి. ఓకే. అయితే చూపిస్తే మాత్రము అది ఎప్పుడు చూపిస్తారు? మీకు నోటీస్ వస్తుంది, మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు, బిఏలోకి సబ్మిట్ చేస్తారు, దాని తర్వాత ఒక లొకేషన్, ఒక డేట్ టైం ఇస్తారు, అప్పుడు వెళ్ళి మీరు డాక్యుమెంట్ చూపించాలి. ఓకే. అప్పుడు ఇఫ్ ఇట్ ఆల్ యువర్ గవర్నమెంట్ సర్వెంట్, ఫస్ట్ డాక్యుమెంట్ ఇది చూపించండి. సెకండ్ డాక్యుమెంట్, సపోజ్ మీరు ఒక పెన్షనర్ అయి ఉన్నారు, పెన్షనర్ అయి ఉంటే మాత్రము మీరు మీ దగ్గర పెన్షన్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, ఆ పెన్షనర్ ఐడి కార్డు మీరు చూపించండి. 2022లో మీ పేరు అక్కడ ఎన్రోల్ చేసేస్తారు. థర్డ్ డాక్యుమెంట్, మీరు ఒక కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. కార్పొరేషన్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్, ఎల్ఐసీస్, ఇంకా స్టేక్ హోల్డర్స్, అవన్నీ అలాంటి కంపెనీస్లో మీరు పనిచేస్తున్నారంటే మాత్రము మీ దగ్గర ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది, మీరు ఆ ఐడెంటిటీ కార్డు చూపించండి, మీ పేరు అక్కడ ఎన్రోల్ చేస్తారు. ఇంకా ఫోర్త్ డాక్యుమెంట్, మీ దగ్గర పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు పాస్పోర్ట్ ఉంటే మాత్రం మీ పేరు జస్ట్ పాస్పోర్ట్ చూపించండి, అది యాక్సెప్టెడ్ డాక్యుమెంట్. ఈ పాస్పోర్ట్లో కూడా మీ పాస్పోర్టు అప్డేటెడ్ అయ్యి ఉండాలి, అంటే లేటెస్ట్ పాస్పోర్ట్ అయి ఉండాలి. అది ఎక్స్పైరీ ఉన్న పాస్పోర్ట్ మరి అది పనిచేయదు. ఇంకా ఫిఫ్త్ డాక్యుమెంట్, సపోజ్ మీరు ఎస్ఎస్సి చదువుకుని ఉన్నారనుకోండి, మీ ఎస్ఎస్సి మెమో, లేకుంటే ఫస్ట్ ఇనీషియల్ పియూసీ అనేవాళ్ళు, ఆ మెమో ఉంటే ఆ మెమో కూడా చూపించండి, అది కూడా అది ఫిఫ్త్ డాక్యుమెంట్ లాగా యాక్సెప్ట్ చేస్తారు. సిక్స్త్ డాక్యుమెంట్ మీ బర్త్ సర్టిఫికేట్. సపోజ్ బర్త్ సర్టిఫికేట్ ఉందంటే మాత్రము మీరు బర్త్ సర్టిఫికేట్ మీరు చేంజ్ అది ఇట్ ఈస్. అది ఇంకోసారి చెప్తున్నాను, ఇప్పుడు చాలా మనం ఏం చూస్తున్నామంటే 1960s, 70sలో ఉన్న వారు కూడా బర్త్ సర్టిఫికేట్ చేయించుకుంటున్నారు. అది ముఖ్యమైన డాక్యుమెంట్ ఏం అసలు కాదు. 11లో ఏదో ఒక డాక్యుమెంట్ అది మీ దగ్గర ఉంటే మీరు చేంజ్ అది ఇవ్వండి, లేకుంటే కంపల్సరీ డాక్యుమెంట్ అని అది కాదు. ఇంకా మీ సెవెంత్ డాక్యుమెంట్ కాస్ట్ సర్టిఫికేట్. కాస్ట్ సర్టిఫికేట్లో 3 రకాలు ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సపోజ్ మీ దగ్గర ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ ఏమైనా సర్టిఫికేట్ ఉంటే మీరు చూపించవచ్చు, లేకపోతే మీరు మీ సమీప మీ సేవకి వెళ్ళండి, మీ సేవకి వెళ్ళి మీరు మన కాస్ట్ సర్టిఫికేట్ తీయించుకోండి. అది సింపుల్ డాక్యుమెంట్, అది మీరు అది తీసుకోవచ్చు. ఇంకా 8th డాక్యుమెంట్ మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, వేరే రాష్ట్రాల్లో పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ మన తెలంగాణలో మాత్రం పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, ఓన్లీ 1 yearకే ఇస్తారు. మీరు 50 సంవత్సరాలు అక్కడ ఉండన ఇంట్లో కానీ మీకు 1 year సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఈ డాక్యుమెంట్ యాక్సెప్ట్ అని కాదా అని పై అధికారులకు అయితే చెప్పడం జరిగింది. అది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ యాక్ట్ బిల్, ఇది ఫారెస్ట్ ల్యాండ్ సర్టిఫికేట్ అని ఉంది. మన ట్రైబల్ ఏరియాస్లో చాలామందికి ఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ద్వారా అది ఇవ్వడం జరిగింది. సపోజ్ ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రం కూడా మీరు చూపించుకోండి, అది కూడా ఒక యాక్సెప్టెడ్ డాక్యుమెంట్ లాగానే ట్రీట్ చేస్తారు. అది ఇంకో డాక్యుమెంట్ ఏంటంటే, ఇక్కడ 1987 కన్నా ముందు మీ పేరు పైన, లేకుంటే మీ పేరెంట్స్ పేరు పైన ఏమైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి, అంటే పాత పానీస్ చాలా ఉంటాయి. ఓకే, పానీస్ ఉంటాయి, ఆర్ఓఆర్స్ ఉంటాయి, ఎవరు ఉంటాయి, ఏమైనా ఉంటే ఆ డాక్యుమెంట్ కూడా మీరు చూపించండి, అది కూడా ఒక యాక్సెప్టెడ్ డాక్యుమెంట్ లాగా అది ట్రీట్ చేస్తున్నారు. అది ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్సీ బిల్. ఇది ఎన్ఆర్సీ జస్ట్ అస్సాంలో జరిగింది, వాళ్ళది ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో పేరు ఉంటే యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు. మన తెలంగాణలో అయితే యాక్సెప్టెడ్ డాక్యుమెంట్ కాదు, అది రూల్డ్ అవుట్ అనమాట. ఇంకోటి ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది October 25, 2025లో. ఓకే, ఇనీషియల్లీ బీహార్లో జరిగింది, దాని తర్వాత చాలామంది సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది.
సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఆధార్ కార్డ్ని కూడా ఒక యాక్సెప్టెడ్ డాక్యుమెంట్ లాగా తీసుకోండి. కానీ ఆధార్ కార్డులో ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ దానిలో ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. దాంట్లో ఈ కేర్ ఆఫ్ ఫీల్డ్ మదర్ ఫాదర్ది ఆ కేర్ ఆఫ్ ఫీల్డ్ అయితే తీశారు కాబట్టి అది పార్షియల్ డాక్యుమెంట్ లాగా యాక్సెప్ట్ అవుతుంది. పార్షియల్ డాక్యుమెంట్ అంటే మీరు ఆధార్ కార్డ్ చూపించవచ్చు, ఆధార్ కార్డ్ చూపించిన తర్వాత కూడా మీ పేరెంట్స్ కూడా ఏదో ఒక డాక్యుమెంట్ చూపించాలి. ఓకే, అది పార్షియల్ డాక్యుమెంట్ లాగా ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఈ 12 డాక్యుమెంట్స్ ఏం చెప్పాను, దీన్ని కూడా ఇందాక నేను చెప్పినట్టు సిటిజన్షిప్ క్లాస్ కూడా యాడ్ అయి ఉంది. దీనిలో కూడా బైఫికేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1987 జూలై 1 కన్నా ముందు పుడితే ఒక డాక్యుమెంట్ మీరు ఇవ్వాలి. ఓకే, సపోజ్ మీరు జూలై 1, 1987 తర్వాత పుట్టారు, ఇంకా డిసెంబర్ 2, 2004 మధ్యలో పుట్టారంటే బిట్వీన్ 1st జూలై 1987 అండ్ 2nd డిసెంబర్ 2004 కన్నా మధ్యలో మీరు బర్త్ అయి ఉంటే యూ హ్యావ్ టు షో 2 డాక్యుమెంట్స్. ఒకటి మీ డాక్యుమెంట్, ఒకటి ఇంకోటి మీ పేరెంట్స్ ఎవరిదైనా ఇండియన్, మీ మదర్ ఆర్ ఫాదర్, మీ మదర్ ఆర్ ఫాదర్లో ఎవరో ఒకరు అది ఇండియన్ అయి ఉండాలి. వాళ్ళ ఏదో ఒక డాక్యుమెంట్ మీరు అక్కడ చూపించాలి. ఓకే, సపోజ్ మీరు ఇప్పుడు మీ బర్త్ డిసెంబర్ 2, 2004 తర్వాత మీ బర్త్ అయి ఉంటే యూ హ్యావ్ టు షో 3 డాక్యుమెంట్స్. ఒకటి ఏంటంటే మీ డాక్యుమెంట్ ఒకటి చూపించాలి, దాని తర్వాత బోత్ యువర్ మదర్ అండ్ ఫాదర్ షుడ్ బి ఇండియన్, వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మీరు చూపించాలి. ఈ 12 డాక్యుమెంట్స్లో ఈ బైఫికేషన్స్ పెట్టారు. దీనిలో మీరు చూపిస్తే మాత్రము యువర్ నేమ్ విల్ బి యాడెడ్ ఇన్ ది 2026 లిస్ట్. ఇంకా ఇది చాలా ముఖ్యం, ఎన్నోసార్లు చెప్తున్నాను నేను. సపోజ్ మీ 2026 పేరు లేకపోతే మాత్రము దీని చాలా పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ దగ్గర ఆల్రెడీ ఛాన్స్ ఉంది. మనము నిజంగా తెలంగాణ వాళ్ళం చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే అక్టోబర్ 25, 2025లో సర్క్యులర్ తీసుకొచ్చారు. నెక్స్ట్ డే నుంచి బీహార్లో స్టార్ట్ అయిపోయింది. అసలు కనీసం టైం ఇవ్వలేదు. ఇవాళ రాత్రి నోటిఫికేషన్ అయింది, రేపు మార్నింగ్ నుంచి బీహార్లో స్టార్ట్. వాళ్ళకి అసలు ఎస్ఐఆర్ ఇంకా బీహార్ ఇంకా ఇల్లిటరేట్ చాలా మంది ఉంటారు, చాలా వెనుకబడి ఎవరైనా స్టేట్. వాళ్ళకి అసలు ఎస్ఐఆర్ గురించి ఏం తెలీదు, ఏం తెలియకుండానే వాళ్ళకి స్టార్ట్ చేశారు. ఇంకా ఆధార్ కార్డు కూడా అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, కానీ మన దగ్గర తెలంగాణలో టైం ఉంది. మనము ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే అసలు సెర్చ్ ఎలా చేసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు చూసుకుంటే మాత్రము చాలా మంచి పరిణామం. మన తెలంగాణలో చాలా మందికి మనం యాడ్ చేసుకోవచ్చు. 2002 లిస్ట్ లో మా ఫాదర్ ఉంది, ఇప్పుడు నాది మాత్రం యాడ్ కావాలంటే రిలేషన్ ప్రూఫ్ అడుగుతారని చెప్పారు. రిలేషన్ ప్రూఫ్ అడుగుతారు. ఏ రకం? అదే రిలేషన్ ప్రూఫ్, అదే 11 డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ లో ఏదో డాక్యుమెంట్స్ అని 11లో నుంచి అది ఇవ్వాలి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చాలా మంది దగ్గర నా దగ్గర పాన్ కార్డు ఉంది, నా దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంది, నా దగ్గర ఆధార్ ఉంది, బ్యాంక్ పాస్బుక్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం అవసరమా? కానీ ఈ లిస్ట్లో అవన్నీ లిస్ట్లో ఉన్నాయే కావాలి. ఓకే, గవర్నమెంట్ అడుగుతుంది ఏంది, ఈ లిస్ట్లో ఉంటేనే మీరు 2026లో మీరు అప్లికేబుల్, ఎస్ఆర్ లిస్ట్లో యాడ్ చేయడం అప్లికేబుల్, లేకుంటే అసలు అప్లికేబుల్ గారు అని స్ట్రైట్ అవే చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ 12 డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీరు మీ దగ్గర పెట్టుకోండి, చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్రజలు భయపడకుండా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, జాగ్రత్తగా ఉంటూ, అంటే కొంచెం అవేర్గా ఉంటూ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు? మెయిన్ అవేర్నెస్ అండి. అసలు అవేర్నెస్ లేకపోతే చాలా ఏదో కాంప్లికేటెడ్గా ఏదో చేస్తుంది గవర్నమెంట్ అని అనుకుంటారు. నేను ఇందాక చెప్పినట్టు అవేర్నెస్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మీ బిఎల్ఓస్ కూడా చాలా స్ట్రెస్ ఉంది, వాళ్ళు కూడా ఒక లిమిటెడ్ టైం ఇస్తున్నారు, లిమిటెడ్ టైంలో అయిపోవాలని చెప్తున్నారు. ఓకే, వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టకుండా మనమే 2002 లిస్ట్లో నేను ఎలా సెర్చ్ చేయాలో చెప్పాను. సెర్చ్ చేసి మీరు రెడీగా పెట్టుకోండి. ముందే మీకు తెలిసిపోతుంది మీ పేరు ఉందా లేదా అని మొత్తం తెలిసిపోతున్నాయి. పేరు ఉంటే చాలా మంచిది. జస్ట్ నోట్ డౌన్ యర్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, పాత ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, దట్ ఈస్ క్లోజ్. ఓకే, లేకుంటే సపోజ్ లేకుంటే ఈ 11 డాక్యుమెంట్లో ఏదో డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అది ఈజీ ప్రాసెస్లో కంప్లీషన్ అయిపోతుంది.